చైతు రాణి ఓ ఇక్కడున్నావా నే అమ్మా ఏంటిది? నీకు విషయం చెప్పాలి బిడ్డ. నాన్న సంబంధం తీసుకొచ్చిండు బిడ్డ. బ్యాంకు మేనేజర్ అట. మరి నువ్వేమంటావు? తీసుకొచ్చినాక నన్ను అడగదేముంది? అదే నిన్ను అడుగుతున్నా బిడ్డ. మాతోని మా మనసులతోని మీకు అవసరం లేదు కదా, తీసుకొచ్చే ముందు నువ్వు అడగాల్సింది. అంటే నీ మనసులో ఎవరన్నా ఉన్నారా బిడ్డ? ఉంటే చెప్పే. అయినా చెప్పేం లాభమే, మీ పంతాలు పట్టింపులే కదా మీకు ముఖ్యం. కానివ్వండి. ఒక్కరోజుతో అయ్యే పండగ కాదే, 100 ఏళ్ల జీవితం. నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పమ్మా. అమ్మా, మేమేం చెప్పినా మీకు ఎక్కదు కదా, మా సుఖమే కదా మీరు కోరుకునేది. మీకు నచ్చినట్టే మీరు చేసుకోండి. రేపేమన్నా జరగరాంది జరిగితే మీ అయ్య నిన్ను నన్ను ఉంచాడు. ఏదన్నా ఉంటే ముందే చెప్పే. అమ్మా, నేనేం చెప్పినా మీరు చెయ్యాలనుకున్నదే మీరు చేస్తారు కదా. ఏం చేసినా మీరు నా బాగా కోసమే కదా, చేసేయండి. అరే భాస్కర్, అరే నువ్వారా? నేను ఎవరు వచ్చిందట కదరా? నీకు తెలియదారా? తెలియదు. అరే లక్రా, బ్యాంక్ మేనేజర్. ఇంకో విషయం తెలిసిందిరా, నీకు పెళ్లి ఫిక్స్ అయిందట కదా? నీకు తెలియదారా? ఉద్యోగం ప్లేస్ పెళ్లి కుదిరిందిరా. అబ్బా, ఇంకెక్కడం పోయినాక ఒక ఇంటివాడు అవుతున్నావారా? ఇంతకీ అమ్మాయి నేను ఒప్పుకున్నదారా? ఏందిరో మనకేం తక్కువరా? బ్యాంక్ మేనేజర్ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే 4 చేతులతో సంపాదించొచ్చురా. మన ఫ్రెండ్స్ నువ్వే అదృష్టవంతుని. బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకని మంచిది జర జాగ్రత్తరా. ఏంటి నాని, ఇందాక నుంచి గమనిస్తున్నా. నేను ఎంత మాట్లాడినా కూడా నువ్వు కనీసం ఒక్క మాట మాట్లాడట్లేవు, తలెత్తి కూడా నన్ను చూడట్లేవు. అసలు ఏమైంది నీకు? ఈరోజు ఎందుకు ఇలా ఉన్నావు? ఏ లోకంలో ఉన్నావు? ఏం లేదు చిన్న, అసలు నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అంటే నువ్వేమంటున్నావో నాకు అర్థమైతే లేదు. ఇదేమన్నా మన ఇద్దరి మధ్యలో మ్యాటరా? మన ఇద్దరు మ్యాటరే కదా, అందుకే నేను చెప్పలేకపోతున్నా. అంటే మన పెళ్లి విషయం అయితే కాదు కదా? ఏం జరిగింది చెప్పు. ఏం జరిగింది చెప్పు. ప్లీజ్ ఇలాంటివి ఇప్పుడు ఏం వద్దండి. నన్ను కొన్ని రోజులు డిస్టర్బ్ చేయకండి, నా మైండ్ అస్సలు బాగాలేదు.
రాణి, నీకు ఇష్టం లేకుండా నేను ఇబ్బంది పెట్టాను. అప్పటి వరకు నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తున్నా. టెన్షన్ పడకు. నీ పర్మిషన్ నేను ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టాను. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా మీద కొట్టేసుకుంటా. నన్ను నమ్ము రాణి. ఇదేంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు? చెప్పాను కదా, నాకు ఇదో సరదా. అంటే ఇన్ని రోజులు నన్ను ఇంట్లో చూస్తే నీకేం అనిపించలేదా? నీకు స్పెషల్ సర్ప్రైజ్ ఇద్దామని ఇక్కడ తీసుకొచ్చిన. జస్ట్ వెయిట్ అండ్ సీ. అంటే ఏంటి ఆ సర్ప్రైజ్? ఏంటి చెప్పు, నాకు భయపిస్తుంది. నీకు జీవితాన్ని ఇవ్వాలో నీ జీవితాన్ని అంతం చేయాలో ఆలోచిస్తున్నా. అంటే నువ్వు అనేది నాకు అర్థమైతలేదు. ఇతనెవరు? చెప్పాను కదా సర్ప్రైజ్ అని. ఇదే నేను నీకు ఇచ్చే ప్రైజ్. అసలు నాకేం అర్థమైతలేదు. నన్ను ఏం చేయాలని తీసుకొచ్చు నువ్వు? చిన్న వేసేద్దామా? రాణి, 6 నెలలు నేను ముట్టుకునేకునేవని అన్నానా? నాకెందుకు ఈ శిక్ష? నన్ను కాపాడినా చంపిన నువ్వే. నీకేం అన్యాయం చేశాను రాణి? నీకేమన్యాయం చేశాను? నా జీవితం నీ చేతిలో ఉంది. కాపాడు రాణి, కాపాడు రాణి. ఓకే, కూల్ 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 భాస్కర్ గారు, కూల్. ఈ సోదంతా ఎందుకు గాని మీకు అసలు విషయం చెప్తా వినండి. ఇతను నేను ప్రేమించిన నా ప్రియుడు. మరి పెళ్లికి ముందు నాకెందుకు చెప్పలేదు? చెప్తే నా మాట ఎవరు పట్టించుకుంటారు కనుక. ఇప్పుడు మన ముగ్గురి పరిష్కారం ఏంటి? ఒక్కటి, నిన్ను లేపేసి మేమిద్దరం లేచిపోవడం. రెండోది, నేను చెప్పింది వింటే మన ముగ్గురి జీవితాలు హ్యాపీగా ఉంటాయి. అవునా? చెప్పు రాని, ఏం చేయాలో చెప్పు రాని. నా ప్రాణం పోవద్దంటే నేనేం చేయాలో చెప్పు రాని. నా ప్రాణాలు నీ చేతులు ఉన్నాయి రాని. నువ్వేం చేయమంటే చేస్తూ రాని. నేను దేనికైనా సిద్ధం రాని. నీ మాటే వింటా రాని. రాని నా రాని. ఆల్రెడీ ఈ మధ్య చూస్తున్నారు కదా ట్రెండింగ్ న్యూస్, ప్రియుడితో కలిసి భర్తల్ని చంపడం. నేనంత పాపాత్మురాల్ని కాదు. ఇతను నా కాలేజ్ మేట్, పేరు రాము. మేమిద్దరం అప్పటి నుంచే ప్రేమించుకుంటున్నాం. మా ఇంట్లో మా గురించి చెప్పినా పట్టించుకోలేదు, అందుకే మీకిచ్చి పెళ్లి చేశారు. మీలాంటి మంచి మనిషి దొరకడం నా అదృష్టం అనుకున్నా, కానీ రాముని వదిలిపెట్టి ఉండలేకపోతున్నా. 6 నెలల నుంచి నన్ను ముట్టుకొనియకపోయినా నా పైన చూపించే ఈ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నానండి. కాబట్టే ఈ డెసిషన్ తీసుకున్నా. నాకున్న 2 దారులు. ఒకటి, మిమ్మల్ని ఒప్పించడమా, లేదా మేము ఇద్దరం కలిసి మిమ్మల్ని చంపేయడమా. దయచేసి పెద్ద మనసు చేసుకొని మీరే ఆలోచించి చెప్పండి. చంపిన తర్వాత అతను ఒక జైల్లో, నేను ఒక జైల్లో. అందుకే ఇలాంటి బతుకు మాకు అవసరమా? అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నా. రాణి, నీలాంటి తెలివిమంతురాలు కోల్పోవడం నా దురదృష్టం. అందరూ నీలా ఆలోచిస్తే ఎంతో మంది బతికేవారు. పాపం ఎందరినో చంపేశారు.
మంచి మనసుతో కూర్చొని మాట్లాడుకుంటే మాసిపోయే సమస్య. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు పాపం. భర్తగా నేను ఉండగానే నా ముందే నీ ప్రేమని గెలిపించుకున్నావు. హ్యాట్సప్. మీ ఇద్దరు హ్యాపీగా సంతోషంగా ఉండండి. మీరిద్దరు సంతోషంగా ఉండడమే నా సంతోషం. మూడు మనసుల మధ్య ప్రేమను ముల్లోకాల దేవుళ్ళే పరిష్కరించలేరు. ముగ్గురు ముచ్చటగా పరిష్కరించుకుంటేనే ముద్దు. పంతానికి పోయి ప్రాణాలు తీస్తే జీవితాలు జైలు పాలే. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమను గెలిపించుకోండి. కానీ మధ్యలో మూడో వ్యక్తిని మీ ప్రేమకు బలి చేయకండి. అతనిది మీలాంటి ప్రాణమే కదా, అతడు కోరుకునేది మీలాంటి జీవితమే కదా. అర్థమయ్యేలా చెప్పండి, సర్దుకుపోండి. దయచేసి ప్రాణాలు తీయకండి, అమాయక ప్రేమను బలి చేయకండి. ఇట్లు మీ కుమార్ పటేల్.